అభిమానంతో అన్నా ఈ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లే కదా, 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పిన. ఎందుకు? అభిమానంతో చెప్పా. అంటే బాగా ఆడాలని చెప్పి అంతే. అంతేగాని సినిమా ఏదో డౌన్ అయిపోవాలని, సినిమా ఆడకూడదని నేనేదో అయిపోవాలని నేనే చెప్పరా. బ్రో సినిమా ఏమో పోయింది, గేమ్ చేంజర్. ఏ సినిమా? గేమ్ చేంజర్ సినిమా పోయింది. నువ్వు గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి అన్నావు. కానీ ఫ్యాన్స్ ఏమో కింద వీడి వల్లే సినిమా పోయింది అని కొంతమంది అంటున్నారు. రామ్ చరణ్ అన్న స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం వల్లే సినిమా పోయిందని కొంతమంది అంటున్నారు. కాదు శంకర్ అన్న డైరెక్షన్ వల్లే పోయిందని ఇంకొంతమంది అంటున్నారు. కానీ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కొంతమంది ఏమంటున్నారు అంటే వేరే యాంటీ ఫ్యాన్స్ వల్ల పోయిందని వాళ్ళు అంటున్నారు. సో నువ్వు ఒక డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్, సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో దేని వల్ల సినిమా పోయింది? భయ్యా నేను భయ్యా నేను చెప్పేదల్లా ఒకటే, గేమ్ చేంజర్ సినిమా ఇది బాగానే ఆడుతుంది. ఇప్పుడు నాలంటోడు మురిగినంత మాత్రం, నాలంటోడు అన్నది మాత్రం సినిమా చూడకుండా ఎవరైతే పోదు. ఈ సినిమా బాగానే ఆడుతుంది, ప్రస్తుతానికి ప్రెసెంట్ బాగానే ఆడుతుంది. ఇంకోటి ఏంటంటే నాలంటోళ్ళు ఎంతమంది ఆ సినిమాని ఎన్ని మాట్లాడినా కూడా, ఇప్పుడు నేనేమన్నాను అభిమానంతో అన్నా ఈ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లే కదా, 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పిన. ఎందుకు? అభిమానంతో చెప్పా. అంటే బాగా ఆడాలని చెప్పి అంతే. అంతేగాని సినిమా ఏదో డౌన్ అయిపోవాలని, సినిమా ఆడకూడదని నేనేదో అయిపోవాలని నేనే చెప్పరా. సినిమా బాగా ఆడుతుంది, సినిమా బాగా ఆడితే ఆయన ఇంకో 10 సినిమా చేయాలని నేను చెప్పిన అంతే. అంతేగాని ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ బాగాలేదనో, డైరెక్షన్ బాగాలేదనో, ఇంకేమవుతాను యాక్టింగ్ బాగాలేదనో, సినిమా సరిగ్గా తీయడం వాళ్ళకి చేత కదా నేనే అనలేదే. చూసుకో బాగా, నేను అనిందలా ఒకటే, సినిమాని ఏంటంటే బాగా ఆడాలని, ఇది బాగా పబ్లిసిటీ కావాలని నేను చెప్పినా, నా అభిమానంతో చెప్పా. అంతేగాని నేను ఈ సినిమా నెగిటివిటీ ట్రోల్ చేయలే. సరేనా? మరి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని కొట్టారంట కదా, అది మరి అదే 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 చెప్పేది అదే. ఎవరైనా పరిస్థితి బాగున్నోడే వస్తాడు. వచ్చారు ఒక 10-15 మంది అడిగారు. చాలా మంది. ఎంతమంది కొట్టారు? చాలా మంది, ఒక 10-15 మంది దాకా అడిగారు. అడగడం కాదు, పట్టుకొని కొట్టారంట కదా, వాళ్ళు ఎంతమంది కొట్టారు? సరే భయ కొట్టారు, ఇప్పుడు ఏంది సరే 10 మంది కొట్టారు. సరేలే, కొట్టినా కూడా నేను చెప్పేది ఒకటే, నేనే ఎవరిని తిరిగి కొట్టను. పైగా ఏంటంటే నా పరిస్థితి ఏం బాగాలేదు, తిరిగి కొట్టాలన్నా యుద్ధం చేయాలన్నా నా పరిస్థితి నేనే పేదను, నాకు తినడానికి దిక్కులేదు. కాబట్టి ఏంటంటే పరిస్థితి బాగున్నోడే వచ్చి కొడతాడు, నాకు తెలుసు. ఎందుకంటే వాడి పరిస్థితి బాగుందని, వాడిని ఎవరేం అడగలేరులేని, లేనోడికి ఎప్పుడు అన్యాయం జరుగుతుంది అది. కాబట్టి ఏంటంటే నన్ను కొట్టడం వల్ల వాళ్ళకి ఏమైనా ఆస్తులు వస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా డబ్బు వస్తుందంటే వాళ్ళు ఇంకో 10 బిల్డింగ్లు కడతాయంటే కట్టాయి. నేనేం కాదని అన్నాం. నా వల్ల ఎవడన్నా కొడితే ఓడికి ఉన్న డబ్బు ఇస్తే రాని హ్యాపీ. కానీ ఒకటే, నా కోసం అది పని బాట వదిలేసి పాపం మీరు చేసే పనులు పక్కన పెట్టి నా కాడ కూర్చొని అడగాల్సిన పని అయితే దయచేసి రామ్ చరణ్ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని కాదు, నువ్వు నిజంగా ఏ హీరో ఫ్యాన్ అన్నా? నేను నిజంగానే నేను రామ్ చరణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్, మెగా ఫ్యామిలీ నేను పెద్ద ఫ్యాన్. అలాగే టిఎఫ్ఐ మన తెలుగు సినిమా ఫీల్డ్ లో ఎవడైతే కష్టపడి పని చేస్తారో, కష్టపడి సినిమా చేస్తారో వాళ్ళని పెద్ద ఫ్యాన్. హీరో అయితే నాకు కూడా నీకు ఫ్యాన్. నువ్వు కష్టపడి పైకి కష్టపడి సినిమాది, ఇప్పుడు నువ్వు ఒక సినిమా చేస్తున్నావు కష్టపడి చేస్తావు కాబట్టి నీకు ఫ్యాన్ అవుతా. తప్పేముంది? ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకి నేను అభిమాని. కాబట్టి ఏంటంటే సినిమాని కష్టపడి చేస్తారు, అందరూ వాళ్ళకి అభిమానంతో చెప్తా ఉంటా సినిమా బాగా ఆడాలి, సినిమా మీరు కష్టపడి చేయండి. అంతేగాని నేను ఎవరు తక్కువ చేయలే. పైగా రామ్ చరణ్ గారు క్లారిటీగా చెప్పారు ఏమని, రియాలిటీలో మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే, ఇక్కడ ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ ఉన్నది ఏ ఫీల్డ్ అయినా డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? టాలెంట్ ఉంటే డిసిప్లిన్ లేకపోతే అవకాశం లేదు. ఓన్లీ టాలెంట్ లేకపోయినా సరే డిసిప్లిన్ ఉంటే అవకాశం ఉన్నాయి. కాబట్టి డిసిప్లిన్ ముఖ్యం అనమాట. సినిమా కోసం నేను ప్రమోట్ కోసం చెప్పా, అంతేగాని సినిమాను పక్కన పెట్టి ఇది ఎక్కడెక్కడికో తోడుకొని పోయి రియాలిటీలో యాడింగ్ చేసేవాళ్ళు అవన్నీ తప్పు, రాంగ్ అది. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నానా, ఇలాంటి సినీ ప్రేమికులను, ఒక టిఎఫ్ఐ బానిసను ఇలా రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, వేరే హీరో ఫ్యాన్స్ ఎవరైనా కావచ్చు, ఇలా బెదిరించడము, ఇలా కొట్టడం అనేది న్యాయం కాదనా? సో ఇతను ఏ సినిమా వస్తే ఆ సినిమాకి ఫ్యాన్ అంట, ఏ హీరో కష్టపడితే ఆ హీరో ఫ్యాన్ అంట. సో వాళ్ళు వీళ్ళు కలిసి అన్నను మాత్రం కొట్టకండి. అండ్ తను మీ వల్ల అయితే కావాలంటే కొంచెం సపోర్ట్ చేయండి, బట్ ఇలాంటి కుట్రలు పని మరి అతన్ని కొట్టడం న్యాయం కాదని నేను అనుకున్నా. సో మీకు ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన అశోక్ ని ఫాలో అవ్వండి, ఆయన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి, లేదంటే మానేసేయండి. ఓకేనా? కొట్టడం కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి, సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.